Okay. Om Gurubhyo Namaha. The Science of Yoga, Patanjali Yoga Sutras, Day 6, 4th April 2022, page number 15. So, ఒక లైన్ వెనక్కి వెళ్తాను మేడం. Yoga starts with the control and suppression of the lowest kind of chitta vrittis, with which the sadhaka is familiar and which he can understand. Akadaga aapam. No useful purpose could be served by dealing with the chitta vrittis corresponding with the higher levels of the mind, even if these chitta vrittis were amenable to ordinary classification. The sadhaka has to wait till he learns the technique of samadhi. Let us now consider the 5 kinds of modifications individually, one by one. Page number ఎంత? 15 మేడం. 15. ఓకే. నేను కొంచెం చెప్తుంటే నేను కట్ అయిపోయింది. In this state there are no mental images in the brain. అదేనా? ఆ పేరా చెప్తున్నా. It may be asked only the modifications. ఆ పారాగ్రాఫ్ లో చివరి నుండి 3వ లైన్ 4వ లైన్. ఆ పై పేరా అయిపోయిందా? పైది అయిపోయింది మేడం. మిడిల్ పారాగ్రాఫ్ కూడా అయిపోయింది. కింద పారాగ్రాఫ్ ఇట్ మే బి ఆస్క్డ్. దాంట్లో చివరి yes మోడిఫికేషన్ అంటే మీరు చదివేశారు కదా ఇది. అంతా అయిపోయింది. ఈ రకమైనటువంటి లోయర్ మనసులోని ఈ మోడిఫికేషన్స్ ఎందుకని వస్తున్నాయి అని ప్రశ్నిస్తే ఈ చిత్త వృత్తిలోని యొక్క వర్గీకరణలో చిత్త అనేది ఎన్నో రకాలైన లెవెల్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది చిత్తంలో. లోయెస్ట్ ఆఫ్ విచ్ ఈస్ కాల్డ్ ద లోయర్ మనస్సు. అన్నిటికంటే కిందది నీచ మనస్సు ట్రాన్స్లేట్ చేస్తారు. అది ఏం చేస్తుంది? మనోమయ కోశ ద్వారా పనిచేస్తుంది అనమాట. అండ్ డీలింగ్ విత్ కాంక్రీట్ మెంటల్ ఇమేజెస్, అంటే చాలా మెంటల్ ఇమేజెస్ ఉంటాయి విత్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, అంటే రూపనామాలతో ఉన్నటువంటి మానసిక ఊహా చిత్రాలు అది డీల్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే చాలా క్లియర్ గా ఉంది. ఆర్డినరీ మనిషి ఎవరి కాన్షియస్నెస్ అయితే ఈ లోయర్ మెంటల్ నేచర్ కి పరిమితం అయిపోయిందో ఆయన కెన్ కన్సీవ్ ఓన్లీ అటువంటి కాంక్రీట్ థింగ్సే అతని ఇమేజెస్ ని చూడగలడు, విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ పర్సెప్షన్స్ త్రూ ద ఫిజికల్ సెన్స్ ఆర్గన్స్, అంటే భౌతికమైన ఇంద్రియాల నుంచి గ్రహించినటువంటి ఆ లోయర్ మెంటల్ కి సంబంధించినవే అతను గ్రహించగలడు అన్నమాట. ఒక ఆర్డినరీ మానవుడు ది చిత్త వృత్తి కరెస్పాండింగ్ టు ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ద మైండ్, అంటే ఉన్నత మానసిక స్థాయికి చెందిన చిత్తవృత్తులు ఎలా ఉంటాయంటే మోర్ డెఫినిట్, చాలా నిశ్చితంగా, వివిడ్ అండ్ capable of being expressed indirectly through the lower mind or beyond the comprehension and can be perceived on their own planes in the state of samadhi. ఇంతవరకు చెప్పినట్టున్నాను, అయితే నేను చెప్పేసాను కానీ వెళ్ళలేదు అనమాట. అంటే ఇది ఫిజికల్ హయ్యర్ మెంటల్ నేచర్ అన్నది ఆ చిత్తవృత్తులు, హయ్యర్ మెంటల్ నేచర్ కి సంబంధించిన చిత్తవృత్తులు, మనసుకు సంబంధించినవి, అవి చాలా నిశ్చితంగా వివిడ్గా అవి ఏంటంటే ఇండైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట లోయర్ మనసు ద్వారా. అవి మనకి అంటే లోయర్ మనసు యొక్క అవగాహనకి అతీతంగా ఉంటాయి. అండ్ కెన్ బి పర్సీవ్డ్ ఆన్ ది వాటి ఓన్ ప్లేన్ లో, అంటే హెయిర్ ప్లేన్ లోనే అది అర్థం చేసుకోబడతాం. దాన్ని సమాధి అంటాము. సమాధి కాన్షియస్నెస్ ట్రాన్సెండ్స్ ద లోయర్ మైండ్, అంటే ఈ సమాధి కాన్షియస్నెస్ అనేది లోయర్ మైండ్ అధిగమించేస్తుంది. యోగా అనేది ఎక్కడ మొదలవుతుందంటే with the carried and separation of the lower kind of చిత్తవృత్తి. ఈ చిత్తవృత్తి లోయర్ మనసు చెందిన చిత్తవృత్తుల్ని మనం కంట్రోల్ చేయడం వల్ల, అణిచేయడం వల్లే అక్కడే మొదలవుతుంది చిత్తవృత్తి నిరోధం అన్నారు కదా. అప్పుడు విత్ విచ్ ద సాధన ఇస్ ఫెమిలియర్ అండ్ విచ్ హీ కెన్ అండర్స్టాండ్, అప్పుడు దానికి
ఆ సాధన అందరికీ తెలిసేటట్టుగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. No useful purpose could be served by dealing with the chitta vrittis corresponding with the higher levels of the mind, even if chitta vrittis were if these chitta vrittis were amiable to ordinary classification. అంటే అక్కడ హయ్యర్ మెంటల్ నో యూస్ఫుల్ పర్పస్ అంటే ఉపయోగకరమైనటువంటి లక్ష్యము ఏది కూడా ఉండదన్నమాట హయ్యర్ లెవెల్స్. ఈవెన్ ఇఫ్ దే అక్కడ చిత్తవృత్తులు అన్నవి ఎంతో అంటే ఎమియబుల్ గా అంటే మనకి సరిపోయినట్టుగా ఆర్డినరీ క్లాసిఫికేషన్ సంబంధించి ఉన్నా సరే, సాధకుడు హ్యాస్ టు వెయిట్ టిల్ హీ లర్న్స్ ద టెక్నిక్ ఆఫ్ సమాధి. అంటే సమాధి అనేది ఆయనకి వచ్చే వరకు సాధకుడు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనం 5 రకాలైనటువంటి ఇండివిజువల్లీ 1 by 1 కైండ్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, అంటే ఈ ఒక్కొక్కటి 5 రకాలైన మార్పులు ఒక్కొక్కటిగా చూద్దాం. సూత్ర 7 ప్రత్యక్ష అనుమానాగమాః ప్రమాణాని. ప్రత్యక్ష డైరెక్ట్ కాగ్నిషన్, సెన్స్ ఎవిడెన్స్, అనుమాన ఇన్ఫరెన్స్, ఆగమ టెస్టిమోనీ ఆర్ రెవల్యూషన్, ప్రమాణాని టెస్టెడ్ అండ్ అటెస్టెడ్ ఫ్యాక్ట్స్. Facts of right knowledge are based on direct cognition, inference, or testimony. Pramana, which may be translated approximately as right knowledge or knowledge related to facts, comprises all those experiences in which the mind is in direct or indirect contact with the object of the senses at the time, and the mental perception corresponds with the objects. Although 3 sources of right knowledge are mentioned in the sutra, and only in one, pratyaksha, there is a direct contact with the object. This does not mean that there is no contact with the object in the other 2. The contact in these 2 cases is indirect through some other object or person. A simple illustration will make this point clear. Suppose you see your car coming to your door. You recognize it at once. This knowledge is, of course, pratyaksha. Now, if you are sitting in your room and hear the familiar sound of your car in front of your house, you recognize it at once as your car. Here, your knowledge is based on contact with the object, but the contact is indirect and involves the element of inference. Now, suppose again you neither see nor hear the car, but your servant comes and says that your car is at the door. Here, again the contact with the object is indirect, but your knowledge is based on testimony. In all these 3 cases, since the image which springs up in your brain corresponds with a fact, the chitta vrittis comes under the category of pramana or right knowledge. If it does not, for example, if your inference with regard to the presence of your car is wrong, or the servant makes an incorrect report, then your knowledge is wrong and belongs to the second category, that is viparyaya. The knowledge of the pramana type may be based partly on one and partly on another of these 3 sources, but if it corresponds with facts, it belongs to this type. ఇక్కడ ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని అంటే అనుమానం అని అంటే ఇక్కడ ప్రత్యక్ష అంటే డైరెక్ట్ గా గుర్తించడం అన్నమాట కాగ్నిషన్ అంటే. అనుమానాన్ని అంటే ఇన్ఫరెన్స్, ఆగమ అంటే టెస్టిమోనీ అంటున్నారు, అంటే తెలియజేయడం. ప్రమాణాన్ని అంటే టెస్టెడ్ అండ్ అటెస్టెడ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అంటే ఇక్కడ
రైట్ నాలెడ్జ్, సరి అయినటువంటి జ్ఞానం, అది బేస్డ్ ఆన్ డైరెక్ట్ కాగ్నిషన్, అంటే డైరెక్ట్ గా గుర్తించడం మీదని ఆధారపడినటువంటి కరెక్ట్ గా ఉన్న ఈ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ టెస్టిమోనీ, అవే మనకి ప్రమాణాలు అన్నమాట. ఇప్పుడు ప్రమాణ అంటే దాన్ని ఎలా అనువదించచ్చు అంటే అప్రాక్సిమేట్లీ యాజ్ రైట్ నాలెడ్జ్ ఆర్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ఫ్యాక్ట్స్, అంటే నిజాలకు సంబంధించినటువంటి జ్ఞానం. కంప్రైజెస్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ ద మైండ్ ఈస్ ఇన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాంటాక్ట్ with the object of the senses at the time and the mental perception corresponding with the object. ఇక్కడ అంటే ప్రమాణం అంటే మనకు అర్థమైపోయింది, అది రైట్ నాలెడ్జ్ అన్నమాట. అది మన యొక్క ఫ్యాక్ట్ అంటే జరుగుతున్న విషయాలు, సత్యాలకు సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. ఇందులో అన్ని రకాలైనటువంటి అనుభవాలు, మనస్సుకు సంబంధించిన డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వచ్చినటువంటి అనుభవాలు, మనం సెన్స్ ఆర్గన్స్ తోటి అంటే ఇంద్రియాలతోటి అనుభవించినటువంటి వస్తువుల యొక్క అనుభూతులు అట్ ద టైమ్ అండ్ ద మెంటల్ పర్సెప్షన్, అంటే ఆ సమయంలోని వస్తాయి, తర్వాత మనసులోని కరెస్పాండ్స్ విత్ ద ఆబ్జెక్ట్. మనం అంటే ఇప్పుడు ఏదైనా మనం అనుభవిస్తున్నాం ఇంద్రియాలతో, ఆ సమయంలోని వస్తాయి, తర్వాత కూడా అవి మానసికంగా ఉంటాయి. వాటి యొక్క ఈ రైట్ నాలెడ్జ్ యొక్క మూలం అనేది ఈ సూత్రాలో అంటే ఓన్లీ ఇన్ వన్, అది ఏంటిది ఒకే దాంట్లో ప్రత్యక్ష అన్నారు, అంటే డైరెక్ట్ అన్నమాట. కరెస్పాండ్స్ విత్ ద ఆబ్జెక్ట్ అంటే ఆల్దో 3 సోర్సెస్ ఆఫ్ రైట్ నాలెడ్జ్, 3 రకాలైన మూలాలు ఆర్ మెన్షన్ ఈ సూత్రంలో చెప్పారనమాట. ప్రత్యక్షంగా దేర్ ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ గా వస్తువుతోటి సంబంధం కలిగి ఉండడం. ఇది దాని అర్థం దేర్ ఈజ్ నో కాంటాక్ట్ విత్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద అదర్ టూ, అంటే డైరెక్ట్ గా ఉన్నదంటే మిగతా వాటిలో లేదని కాదు. ఈ కాంటాక్ట్ అన్నది ఇన్ దీస్ 2 కేసెస్ ఈ ఇండైరెక్ట్, ఒకటేమో ఇండైరెక్ట్ గా ఉంటుంది, అంటే 3 రకాలైన విధాలుగా మనం కాంటాక్ట్ లో ఉంటున్నాం అన్నారు కదా. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, ఒకటి ఏంటంటే ఇండైరెక్ట్ త్రూ సమ్ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్, లేదా ఇంకొకరి ద్వారా మనకి అదే ఒక వస్తువు ద్వారా, ఇంకో వస్తువు ద్వారా కానీ, ఇంకో వ్యక్తి ద్వారా కానీ తెలిసేది. అంటే డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, మరో వస్తువు ద్వారా కానీ, వ్యక్తి ద్వారా కానీ తెలిసేది అని 3 రకాలుగా మనకు తెలిసినాయి. ఒక ఉదాహరణ ఏంటంటే, సామాన్యమైన ఉదాహరణ, ఇది ఇంకా క్లియర్ చేస్తుంది. ఉదాహరణగా మీరేమో యువర్ కార్ కమింగ్ టు యువర్ డోర్, మీ కారు మీ డోర్ దగ్గరికి వచ్చి ఉండడం చూసేది, మీరు దాన్ని వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ జ్ఞానం అనేది ప్రత్యక్ష జ్ఞానం, అంటే మీ కారు మీ ఇంటి దగ్గరికి రావడం చూసి మీరు వెంటనే అది గుర్తుపడడం అనేది ప్రత్యక్షం. యూ రికగ్నైజెస్ ఇట్ ఎట్ వన్స్, వెంటనే మీరు గుర్తుపట్టిస్తారనమాట. ఈ జ్ఞానాన్ని మనం ప్రత్యక్షం అంటున్నాం. అలా కాకుండా మీరేమో మీ రూమ్ లో కూర్చున్నారు అండ్ అక్కడి నుంచి మీరు మీ కార్ సౌండ్ వింటున్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ తండ్రి యొక్క కారు కానీ స్కూటర్ కానీ సౌండ్ విని అక్కడి నుంచే పోల్చేసుకుంటారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ యూ రికగ్నైజ్ ఇట్ ఎట్ వన్స్ యాజ్ యువర్ కార్, అంటే మీ కారుని చూడలేదు, దాని యొక్క సౌండ్ విన్నారు, అది మీ కార్ అని మీరు గుర్తుపట్టగలుగుతున్నారు. తర్వాత హియర్ యువర్ నాలెడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ కాంటాక్ట్ విత్ ద ఆబ్జెక్ట్, అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా కాకుండా ఆ వస్తు ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంది మీ జ్ఞానం. కానీ కాంటాక్ట్ ఈజ్ ఇండైరెక్ట్ అండ్ ఇన్వాల్వ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ ఇన్ఫరెన్స్, అంటే ఇక్కడ కాంటాక్ట్ ఎలా ఉంది, ఇండైరెక్ట్ గా ఉంది, అంటే డైరెక్ట్ గా మీరు వెళ్ళి చూడకపోయినా ఆ సౌండ్ ని బట్టి మీ కారే అని గుర్తుపట్టారు. ఇక్కడ మీ జ్ఞానం అన్నది కాంటాక్ట్ విత్ ద ఆబ్జెక్ట్ బట్ ద కాంటాక్ట్ ఈజ్ ఇండైరెక్ట్ అండ్ అని. నౌ సపోజ్ అగైన్ యూ నెయిదర్ సీ నార్ హియర్ ద కార్, కార్ని చూడలేదు, వినలేదు సౌండ్, కానీ మీ సర్వెంట్ వచ్చాడు, ఆయన ఏం చెప్తాడు, దట్ యువర్ కార్ ఈజ్ ఎట్ ద డోర్, మీ కార్ మీ ఇంటి దగ్గర వచ్చేసిందండి అని చెప్తాడు. అంటే మొదటిది ఏంటంటే డైరెక్ట్ గా మనం కార్ని చూసాం,
రెండవది ఏంటంటే వినడం వల్ల వచ్చిందో తెలుసుకున్నాం. మూడవది ఏంటి అంటే మరొక వ్యక్తి ద్వారా కానీ వస్తువు ద్వారా కానీ తెలుసుకోవడం అన్నారు కదా. ఇప్పుడు ఆ సర్వెంట్ వచ్చి చెప్పాడు మీ కారు ఇక్కడ వస్తోందండి అని. అది మూడో రకంగా తెలుసుకోవడం, అది ఇక్కడ చెప్పారు. హియర్ అగైన్ ద కాంటాక్ట్ విత్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఏంటి అంటే ఇన్ ఆల్ దీస్ 3 cases, 3 విషయాల్లో ఇక్కడ ఇమేజ్ విచ్ ప్రింట్స్ అప్ ఇన్ యువర్ బ్రెయిన్, ఈ 3 దృశ్యం ఏంటంటే ఒకే ఒక ఫ్యాక్ట్ కి సంబంధించింది. చిత్తవృత్తి కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రమాణ ఆర్ రైట్ నాలెడ్జ్ అనే కేటగిరీలోకి వచ్చింది ఇక్కడ చిత్తవృత్తి. అంటే కార్ ఒక వ్యక్తి ద్వారా తెలిసింది, ప్రత్యక్షంగా తెలిసింది, ఇండైరెక్ట్ గా తెలిసింది. If it does not, for example, if your inference with regard to the presence of your car is wrong or the servant makes an incorrect report, ఒకవేళ అది మీ కార్ అన్న విషయం తప్పైంది అనుకోండి, లేకపోతే ఆ సర్వెంట్ ఏమో ఒక తప్పు అనుకుని చెప్పేస్తాడు, తప్పుగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు, అప్పుడు మీ జ్ఞానం అన్నది ఈజ్ రాంగ్ అండ్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ. అప్పుడు మీకు అంటే మీకు వచ్చిన జ్ఞానం కూడా రాంగే, అది రెండో కేటగిరీ అయినటువంటి విపర్యయ అన్నదానికి సంబంధిస్తుంది. జ్ఞానం అంటే ప్రమాణ టైప్ మేబీ బేస్డ్ పార్ట్లీ ఆన్ వన్ అండ్ పార్ట్లీ ఆన్ ఎనదర్ ఆఫ్ ది 3 sources. అంటే ఈ 3 మూలాల్లో కొంతేమో ఒకదాని మీద, కొంత ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రమాణ అన్న జ్ఞానము. ఇఫ్ ఇట్ కరెస్పాండ్స్ విత్ ఫ్యాక్ట్స్ ఇట్ బిలాంగ్స్ టు దిస్ టైప్. ఫ్యాక్ట్స్ మీద కానీ ఆధారపడి ఉంటే ఈ టైప్. అది ఫ్యాక్ట్స్ మీద కాకుండా అక్కడ కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మన జ్ఞానం కూడా రాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు. అంటే 3 sources ద్వారా మనం తెలుసుకుంటున్నాం, డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా, అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ గా, అంటే అదే చెప్పారు కదా మనం డైరెక్ట్ గా చూడకపోయినా సౌండ్ ద్వారా తెలుసుకుని కార్ వచ్చిందని తెలుసుకుంటున్నాం. అది మూడవది ఇంకొక వ్యక్తి కానీ వస్తువు ద్వారా కానీ తెలుసుకోవడం. అలా తెలుసుకున్నది రైట్ అయితే మన జ్ఞానం కరెక్టే, అది రాంగ్ గా ఉంటే అది రాంగ్ జ్ఞానంగా అవుతుంది అని చెప్తున్నారు. సూత్ర 8 విపర్యయో విద్య అజ్ఞానం తద్రూప ప్రతిష్టం. విపర్యయ రాంగ్ నాలెడ్జ్, erroneous impression or mistake, delusion. Mithya means false, illusory. Jnanam, knowledge, conception. Adat, not its own. Rupa, real form. Pratishtam, possessing, occupying or basing. Wrong knowledge is a false conception of a thing whose real form does not correspond to such a mistaken conception. The second type of vritti, called viparyaya, is also based on some kind of contact with an external object, but the mental image does not correspond with the object. The examples usually given to illustrate this kind of vritti, such as a mirage in a desert, may give the impression that it is very rare, but this is not a fact. Cases of viparyaya are very frequent. Wherever there is a lack of correspondence between our conception of a thing and the thing itself, we have really an instance of viparyaya. But it should be remembered that in viparyaya, we are not concerned with the correctness or definiteness of our mental impressions, but only with the correspondence between the object and the mental image formed in our mind. In partial darkness, our impression of an object may be blurred, but if it corresponds with the object, it is not a case of viparyaya. ఇంకో రకమైన అవగాహన విపర్యయ అంటున్నారు. అందుకని సూత్రం ఏంటంటే విపర్యయో మిథ్యా జ్ఞాన మత దూష ప్రతిష్టం. అంటే తప్పుడు జ్ఞానం అన్నది ఒక తప్పుడు అభిప్రాయాన్ని ఒక విషయం మీద మనకి ఇస్తుంది. దాని యొక్క నిజమైన రూపం
సత్య మిస్టేక్ అంటే ఆ తప్పుడు అభిప్రాయం వల్ల మనకి దొరకదు అనమాట. అంటే మనం విన్నది తప్పుడు జ్ఞానం అయితే అది విపర్యయం అంటున్నాను. ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ వృత్తి, రెండో రకమైన వృత్తి చిత్తానికి ఉన్న వాటిలో విపర్యయం ఉన్నది ఒకటి. ఇది ఏంటంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఇన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, బాహ్యమైన వస్తువుతో ఒక రకమైన కాంటాక్ట్ ద్వారా వస్తుంది. బట్ మానసికమైనటువంటి ఊహా చిత్రం అన్నది ఆ ఆబ్జెక్ట్ తోటి సంబంధం ఉండదు దానికి. అంటే ఉదాహరణగా సాధారణంగా అంటే ఉదాహరణ ఏం చెప్తుందంటే, ఈ వృత్తిని ఒక ఎండమావి ఉన్నదనుకోండి, అది ఎడారిలో ఎండమావులు కనిపిస్తాయి, మనకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ నీరు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అది చాలా రేర్ అనమాట. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్, అక్కడ నిజం ఉంది కాదు. అలాంటి కేసెస్ విపర్య అన్నది చాలా తరచుగా వస్తాయి. మనం ఎప్పుడైనా సరే ఎక్కడైతే మనకి కరెస్పాండెన్స్ బిట్వీన్ అవర్ కన్సెప్షన్ ఆఫ్ థింగ్ అండ్ ద థింగ్, నిజమైన వస్తువుకి మనం ఊహించినటువంటి వస్తువుకి మధ్యలో సంబంధం అన్నది ఇట్సెల్ఫ్ వెనెవర్ దర్ ఇస్ అంటే లేదనుకోండి, అలాంటప్పుడు మనం విపర్యయ అన్నది అంటే మనం మనస్సులో ఉన్న వస్తువుకి మనం యాక్చువల్ గా ఉన్న వస్తువుకి సంబంధం ఏమీ కూడా కరెస్పాండెన్స్ లేకపోతే అలాంటి దాన్నే మనం ఆ ఉదాహరణ విపర్యయం అంటాం. అంటే మనం ఎండమావి అంటే అక్కడ ఏంటి నీరు ఉంది అని అంటాం, కానీ అక్కడ ఉండదు. రెండింటికి నీరు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు. బట్ ఇట్ షుడ్ బి, ఇది ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది విపర్యయాలో మనం ఇక్కడ కరెక్ట్నెస్ ఆర్ డెఫినిట్నెస్ ఆఫ్ అవర్ మెంటల్ ఇంప్రెషన్స్, బట్ ఓన్లీ విత్ ద కరెస్పాండెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద మెంటల్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ అవర్ మైండ్. అంటే మనం డెఫినెట్ గా చెప్పలేమన్నమాట, కానీ మన మనస్సులో ఫార్మ్ అయిన ఇమేజ్ కిను దానికి మధ్యలో ఉన్న సంబంధం వల్ల, అంటే మన మనసులో అక్కడ నీరు కనిపిస్తున్నది ఎండమావిలో, అందుకని నీరు ఉందని భావిస్తాం, కానీ అక్కడ నీరు ఉండదు. అలాంటి దానివల్ల ఫార్మ్ అవుతుంది. ఇట్ షుడ్ బి రిమెంబర్డ్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విపర్యయ అన్న దాంట్లో మనం ఇక్కడ ముఖ్యంగా నిశ్చితమైనది అనే దాని మీద మెంటల్ ఇంప్రెషన్స్ ఉండవు, కానీ ఓన్లీ విత్ ద కరెస్పాండెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్, అంటే ఆ వస్తువుకి మన మనసులో ఉన్న చిత్రానికి ఉన్న సంబంధం ఉంటుందన్నమాట. అంటే మనసులో ఆ వస్తువుని బట్టి మనసులో చిత్రం ఊహించుకుంది. ఇది పార్షియల్ డార్క్నెస్ అవర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మీది బ్లర్డ్. అంటే కొంచెం మసక చీకటి ఉందనుకోండి, అప్పుడు ఆ వస్తువు మనకి ఏంటంటే కరెక్ట్ గా కనబడదు, ఏదో మసగ్గానే ఉంటుంది. అది ఇఫ్ ఇట్ కరెస్పాండ్స్ విత్ ద ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ కేస్ ఆఫ్ విపర్యయ. అది ఏదో వస్తువుని చూపిస్తే అది విపర్యయం కాదు. అంటే సరిగ్గా ఉండదు అని చెప్పడం అనగానే మనం ఏమనుకుంటాం, అసలు చీకటిలో వస్తువులు సరిగ్గా కనబడటం లేదు, అది కాదు. అది ఆయన ఏంటన్నారంటే, ఎండమావి అనేది డైరెక్ట్ కనిపిస్తుంది కానీ నీరు కూడా డైరెక్ట్ కనిపిస్తుంది, కానీ నీరు అక్కడ ఉండదు. అది విపర్యానికి ఎగ్జాంపుల్. సూత్ర 9 శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః. An image conjured up by words without any substance behind it is fancy. The first two categories of mental modifications exhaust all kinds of experiences in which there is some kind of contact with an object outside the mind. These may therefore be called objective in their nature. Now we come to the other two kinds of vrittis in which there is no such contact and the mental image is a pure creation of the mind. Here again we have two subdivisions. If the mental modification is based upon a previous experience and merely reproduces it, we have a case of memory. If it is not based upon an actual experience in the past or has nothing to correspond to the field of actual experience, but is a pure creation of the mind, then it is fancy or imagination. When we mentally review the events of our past life, such mental modifications belong to the realm of memory. When we read a novel, our vrittis belong to the realm of fancy. Of course, even in the case of fancy,
The mental images will be found on analysis to be derived ultimately from the sensuous perceptions, which we have actually experienced some time or other. But the combinations are novel and these do not correspond to any actual experience. We may imagine a horse with the head of a man. Here, the head of a man and the body of a horse have been perceived separately and belong to the realm of memory, but the combination of the two in one composite image, which does not correspond to an actual experience, makes the mental image a case of vikalpa. The two categories of memory and fancy on account of the absence of any contact with an external object which stimulates the mental image may be called subjective in their nature. శబ్దజ్ఞానానుపాతి వస్తుమూల్యో వికల్ప అని అంటే సూత్రం. అంటే మనం ఊహించుకున్నది అక్కడ మాటలతోటి మనం విని వితౌట్ ఎనీ సబ్స్టెన్స్, అక్కడ ఏమి వస్తువుని చూడకుండా ఈ మాటలు విని ఊహించుకున్న దాన్ని ఊహాత్మక చిత్రం అంటున్నాం, ఫ్యాన్సీ అని ఊహ. ఇక్కడ మొదటి రెండు కేటగిరీస్ లో మానసికమైన మార్పులు, అన్ని రకాలైనటువంటి అనుభూతులు, అందులో ఒక రకమైన అంటే ఆబ్జెక్ట్ తో మనకు కొంత కాంటాక్ట్ ఉంది, అవుట్ సైడ్ ద మైండ్, బయట ఉన్న వస్తువుతో కాంటాక్ట్ ఉంది. అందుకని వాటిని మనం ఏమంటున్నాం, ఆబ్జెక్టివ్ ఇన్ దర్ నేచర్, ఆబ్జెక్ట్ తోటి కాంటాక్ట్ ఉంది. కానీ వీ కమ్ టు ద అదర్ టూ కైండ్స్ ఆఫ్ వృత్తిస్, ఇంకా ఇతర రెండు వృత్తులకు వస్తే అందులో అలాంటి కాంటాక్ట్ ఏమీ ఉండదు. మానసికమైన ఇమేజే అది ప్యూర్ క్రియేషన్ ఆఫ్ ద మైండ్. మనసు ఊహించుకున్నటువంటి, మనసు క్రియేట్ చేసిన ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి రెండు రకాలుగా విడదీసేది. ఒకవేళ మనస్సు మార్పులు అక్కడ ముందున్నటువంటి అనుభూతి మీద ఆధారపడ్డాయా, నియర్లీ రిప్రజెంటేషన్స్ ఇట్ వి హ్యావ్ ఎ కేస్ ఆఫ్ మెమొరీ, అంటే జ్ఞాపకం మీద, జ్ఞాపకం వల్ల అది మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే ముందున్న అనుభవం మీద ఆధారపడి ఉంటే ఆ అనుభవం ఇచ్చిన ఆ జ్ఞాపకంలోంచి వచ్చినటువంటి ఒక రకం. అలా కాకుండా యాక్చువల్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడకుండా పాస్ట్ లో జరిగినటువంటి దాని మీద, ఆర్ హ్యాస్ నథింగ్ టు కరెస్పాండ్ టు ఇట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఏ సంబంధము లేకుండా ఉందనుకోండి, బట్ ఈజ్ ఎ ప్యూర్ క్రియేషన్ ఆఫ్ ద మైండ్, దో ఇట్ ఈస్ ఫ్యాన్సీ ఆర్ ఇమాజినేషన్. అది కేవలంగా ఊహ అయినా సరే అది మనస్సు క్రియేట్ చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ మానసికమైన మార్పు అనేది గత జ్ఞానం మీద, గత అనుభవంతో మీద ఆధారపడి ఉందనుకోండి, అప్పుడు మనకేంటంటే జ్ఞాపకంలోంచి వస్తుంది. గతం అయిపోయింది, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అన్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ లో నిజంగా జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీద కానీ బేస్ అయ్యామనుకోండి, ఆర్ హ్యాస్ నథింగ్ టు కరెస్పాండ్ టు ఇట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్, లేకపోతే యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నా సరే, బట్ ఈజ్ ఎ ప్యూర్ క్రియేషన్ ఆఫ్ ద మైండ్, కేవలం మనసు ఊహించిందే ఉంటుంది. అంటే దాన్ని ఫ్యాన్సీ అంటాం కదా, ఊహ. అలాగా when pure creation of the mind, then it is a fancy or imagination. When we mentally revive the events of the past life, such mental modifications belong to the realm of memory. Past life సంబంధించినటువంటి మానసిక మార్పులన్నిటిని మనం చూస్తే మనకి ఏమొస్తుందంటే జ్ఞాపకం అన్న ఫీల్డ్ లోకి వెళ్తాయి ఇవన్నీ. మనం ఒక నావెల్ చదువుతున్నాం, అవర్ వృత్తి అన్నప్పుడు ఏంటంటే రెల్మ్ ఆఫ్ ఫ్యాన్సీ, ఊహాత్మకమైన దాంట్లో ఉన్నాం మనం. అంటే వృత్తులు అప్పుడు ఎలా ఉందంటే అది ఊహించుకుంటాం చదువుతున్న దాన్ని. అఫ్ కోర్స్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాన్సీ, ద మెంటల్ ఇమేజెస్ విల్ బి ఫౌండ్ ఆన్ అనాలిసిస్ టు బి డిరైవ్డ్ ultimately from the sensuous perceptions which we have actually experienced sometimes or other, but the combinations are novel and they do not
దీస్ డు నాట్ కరెస్పాండ్ టు ఎనీ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈ ఊహ అనే దాని మీద ఆధారపడి మానసికమైన చిత్రం వచ్చింది అనుకోండి, అది మనం విశ్లేషించి చూస్తే అందులోంచి ఏంటంటే ఫైనల్ గా మనకి ఈ ఇంద్రియంతో గ్రహించినవే విచ్ వీ హ్యావ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్, అప్పుడు అనుభూతి చెందాం ఒక టైంలోనూ ఇంకో టైంలోనూ. కానీ ఇవన్నీ కలిపియడం వల్ల కొత్తదనం వస్తుంది. ఎవరికైతే దానికి సంబంధించిన ఎనీ యాక్చువల్ ఎక్స్పీరియన్స్, అంటే దానికి సంబంధించిన అనుభూతి ఏమీ లేకపోయినా మనకి కొత్తదనం వస్తుంది. నోవెల్ అంటే కొత్తది. మరొకసారి చెప్తాను, మీకు అర్థం అవ్వలేదేమో. అఫ్ కోర్స్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాన్సీ, ఊహాత్మక విషయంలో ఏం జరుగుతుందంటే మానసికమైన ఊహాత్మక చిత్రం ఇది విశ్లేషిస్తే మనకి ఏంటవుతుంది, అది ఇంద్రియాలు గ్రహించిన దాని మీదనే ఆధారపడి ఉంటున్నాయి. అవి యాక్చువల్గా మనం ఎప్పుడో అనుభవించినవి కానీ ఇప్పుడే అనుభవించినవి కానీ అవ్వచ్చు, లేకపోతే వాటి యొక్క కాంబినేషన్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ కొత్తగా ఉంటాయి. అనుభవించినవి ఇప్పుడు అనుభవిస్తున్నవి అన్ని కలిపి ఉండొచ్చు. అవి యాక్చువల్ ఎక్స్పీరియన్స్ తో సంబంధం కలిగి ఉండవు. మనం ఊహించవచ్చు ఒక గుర్రాన్ని, ఎలాగా మనిషి మొహంతో ఉన్న ఒక గుర్రం. ఇక్కడ హెడ్ ఆఫ్ మనిషి యొక్క మొహం అనేది, హెడ్ అంటే బుర్ర అనేది, గాడిపై అంటే గుర్రం యొక్క శరీరం, ఇవి సెపరేట్ గా మనం గ్రహించుతున్నాం. అంటే అది మెమొరీ, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి సామ్రాజ్యం, అంటే మెమొరీకి సంబంధించి అయిపోయింది. కానీ ఈ రెండు కలిపేమనుకోండి, పర్సెప్షన్ ని మెమొరీని, ఆఫ్ ద టూ ఈజ్ వన్ కాంపోజిట్ ఇమేజ్ విచ్ does not correspond to any actual experience makes the mental image a case of vikalpa. అంటే అప్పుడు వచ్చినటువంటి ఆ ఊహాత్మక చిత్రం మనం ఏది చూసి ఉండం అలాంటిది. అలా అంటే ఇప్పుడు చూసారు కదండి, మనిషి మొహము శరీరం ఏమో గుర్రం శరీరంలో ఉంది. అటువంటి దాన్ని మనం ఎప్పుడు చూసి ఉండం. అలా వచ్చిన ఇమేజ్ ని మనం ఏమంటున్నాం అంటే వికల్పం అంటున్నాం. ఈవెన్ ఇన్ ద అంటే చెప్తాను, బట్ ఈజ్ ఏ ప్యూర్ రియాక్షన్ ఆఫ్ ద మైండ్, దెన్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాన్సీ, అది ఊహాత్మకమైంది. When we mentally review the events of our past life, such mental modifications belong to the realm of memory. మనం గత జీవితాన్ని ఒకసారి బాగా చూసుకున్నాం అనుకోండి, అంటే తిరిగి ఒకసారి పునరావలోకనం చేసుకుంటే ఆ పాస్ట్ లైఫ్ లో ఉన్న సంఘటనలు, such mental modifications belong to the realm of memory. ఆ మార్పులన్నీ కూడా జ్ఞాపకానికి సంబంధించి ఉంటాయి. బిలాంగ్ టు ద రెల్మ్ ఆఫ్ మెమొరీ. మనం ఒక నవల్ చదివామనుకోండి, అవర్ వృత్తిస్ బిలాంగ్ టు ద రెల్మ్ ఆఫ్ ఫ్యాన్సీ. అప్పుడు మన వృత్తులు ఏంటంటే ఊహలో ఉంటాయి. నవల్ ఏంటంటే చదువుతాం, ఊహించుకుంటాం. అఫ్ కోర్స్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాన్సీ ద mental images will be found on analysis to be actually experienced sometime or other. అంటే అవి ఎప్పుడోకప్పుడు అనుభవించినవి అవి ఉంటాయి అని తెలుస్తుంది అనమాట. అంటే మన ఊహాత్మక చిత్రాలు అయినా సరే, మానసికమైన ఊహలు, అవి అనాలిసిస్ చేస్తే మనకేం తెలుస్తుందంటే ఫైనల్ గా ఫ్రమ్ ద సెన్సువస్ పర్సెప్షన్, అంటే ఇంద్రియాలు గ్రహించిన వాటి వల్ల, విచ్ వీ హ్యావ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ సమ్ టైమ్స్ ఆర్ అదర్, ఎప్పుడోకప్పుడు వాటిని మనం కూడా అనుభవించేసినవి, ఎక్స్పీరియన్స్ అయిపోయాయి. అంటే గతంలో ఎప్పుడో ఒకప్పుడు అఫ్ కోర్స్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాన్సీ, అంటే ఊహాత్మక చిత్రమైన మెంటల్ ఇమేజెస్ అన్నవి విశ్లేషణతోటి తెలుస్తాయి. టు బి డిరైవ్డ్ అల్టిమేట్లీ ఫ్రమ్ ద సెన్సువస్ పర్సెప్షన్, ఇంద్రియాలు గ్రహించినటువంటి పర్సెప్షన్స్ నుంచి వస్తాయి. which we have actually experienced sometimes or other, but the combinations are, అంటే అవి ఒకటి దాంతో అవి గతంలో ఎప్పుడొకప్పుడు అనుభవించినవే, కానీ వాటి యొక్క కాంబినేషన్స్ కొత్తగా ఉంటాయి అన్నమాట. నావెల్ అంటే
అండ్ దీస్ డు నాట్ కరెస్పాండ్ టు ఎనీ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. అంటే అవి యాక్చువల్ ఏ రకమైనటువంటి యాక్చువల్ గా జరిగిన అనుభవంతో కనెక్ట్ అయ్యి ఉండవు. మనం ఏదైనా ఊహించుకోవచ్చు గుర్రం కోసం, అంటే మనిషి మొహంతో. ఇక్కడ హెడ్ ఆఫ్ మనిషి యొక్క మొహం, శరీరం ఏమో గుర్రం. దీన్ని మనం సపరేట్ గా అంటే గ్రహించలేము. ఇది మెమొరీకి సంబంధించి ఉంటుందన్నమాట. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అంటే మెమొరీ, అనుభవం ఇవన్నీ కలిపి ఆఫ్ ద టూ ఇన్ ద కాంపోజిట్ ఇమేజ్, అంటే ఎన్నో కలిపినటువంటి ఊహాత్మక చిత్రంలో కంపోజిట్ అంటే అది ఎప్పుడు కూడా టు అన్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్, అంటే యాక్చువల్ గా జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఉండదు. ద మెంటల్ ఇమేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వికల్పం. మెంటల్ ఇమేజ్ నే వికల్పం యొక్క కేసు అని చెప్పొచ్చు. అంటే వికల్పం చెప్తానంటే మెంటల్ ఇమేజ్. ఈ రెండు కేటగిరీస్ అంటే జ్ఞాపకానికి, ఊహాత్మక చిత్రానికి చెందినవి. అక్కడ ఉన్నటువంటి ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ కాంటాక్ట్ విత్ ఎన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, బాహ్యమైనటువంటి ఆబ్జెక్ట్ తో కాంటాక్ట్ లేకుండానే ఇవన్నీ వస్తున్నాయి. విచ్ స్టిమ్యులేట్స్ ద మెంటల్ ఇమేజ్. వీళ్ళు ఏం చేస్తున్నాయి? మెంటల్ ఇమేజ్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. మే బి కాల్డ్ సబ్జెక్టివ్ ఇన్ దట్ నేచర్. అంటే అక్కడ ప్రకారం అది సబ్జెక్టివ్ గా ఉంది అని. సూత్ర 10 అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. That modification of the mind which is based on the absence of any content in it is sleep. This is an important sutra and should be studied carefully. Of course, the literal meaning of the sutra is obvious. Even that modification of the mind in which there is no content in the mind is classed as vritti, which is called nidra. Ikkada aptam madam, 2 minutes time. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సూత్రం. ఇందులో ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇక్కడ దీని లిటరల్ మీనింగ్ సూత్రానికి ఏం చెప్తుందంటే క్లియర్ గానే ఉంది. అక్కడ ఆ మనస్సు మార్పు అన్నది కంటెంట్ ఇన్ ద మైండ్, మనస్సులో ఈ క్లాస్ వృత్తి విచ్ ఇస్ కాల్డ్ వృత్తి అని మనం ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మనస్సు యొక్క కంటెంట్. ఇదంతా మనస్సు నిద్ర స్థితి అన్నమాట. ఒక వెరీ గుడ్ రీజన్ అండ్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్ డ్యూరింగ్ ద టైమ్, ఈ సమయంలో ఒక వ్యక్తి ఈ మనస్సు హిజ్ మైండ్ ఈజ్ యాజ్ ఇట్ వర్ ఏ బ్లాంక్ ఆర్ ఎ వాయిడ్, శూన్యంగా ఉంటుంది. అంటే నిద్రాస్థితిలో వ్యక్తి యొక్క మనస్సు అక్కడ ప్రత్యయ అన్నది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ లో లేదు. ఈ స్థితి బాహ్యంగా యాజ్ దట్ ఆఫ్ చిత్తవృత్తి నిరోధ అన్నట్టుగా కనబడుతుంది. బాహ్యంగా చిత్తవృత్తి నిరోధం చేసినట్టు. అందులో దెర్ ఇస్ కంప్లీట్ సప్రెషన్ ఆఫ్ మెంటల్ మోడిఫికేషన్. అంటే మనస్సు యొక్క వృత్తులన్నీ కూడా అక్కడికి పూర్తిగా అణచబడిపోతాయి. హౌ డస్ దిస్ స్టేట్ దెన్ డిఫర్? ఈ స్థితి ఇంకా టైం ఉందా? ఒక నిమిషం ఇది చదివారా? హౌ డస్ దిస్ స్టేట్ differ from the condition of condition of nirbija samadhi. For the two are